సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 10 శుక్రవారం. అష్టమి తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:30 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి పోటీలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో రాహువు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలంతా కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఒక విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను లేక గోధుమ పిండిని పేదవారికి అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శుక్రవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. లాభములో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన అవకాశాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతి కానీ అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పనివారి సహకారం కూడా బాగుంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. జనసహకారం కూడా బాగుంది. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగ్యములో శని సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, దత్తాత్రేయ స్వామివారి స్తోత్ర పారాయణం, శనగలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా మరింతగా బలం పుంజుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అతి కష్టంతో కూడిన పనిని అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. అష్టములో శని సంచారం వల్ల పనివారి సహకార లోపము, వ్యవసాయ రంగంలో నష్టాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడము, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ కన్యా రాశి వారికి శుక్రవారం రోజున అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తములో రవి సంచారం వల్ల కొంతమంది పెద్దలతో మనస్పర్ధలు, ముఖ్యంగా అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. కొంతమంది పెద్దల సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. మంచి లాభాలు కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పంచమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయంలో నష్టం జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి విషయాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజున దశమంలో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు. అధికారుల అభినందనలు కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఒక్క విషయంలో పనిభారము, శ్రమ అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి శుక్రవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులు కూడా చదవడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందులను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని, నూతన అవకాశాలను అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పన్నును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మరింతగా అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం,
బియ్యం పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శుక్రవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో శని సంచారం ఉంది. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనివారి సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము శ్రమ అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.